మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమ బట్టి మనం తిరిగి ఈ రీతిగా కలిసి ఉన్నాం. అందుని బట్టి మన దేవునికి నిరంతరము స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రియులారా, మనం దానియేలు గ్రంథం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నిజంగా ఇంతటి కృప చూపించిన మరొకసారి దేవుడికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పిల్లలు, మనం దానియేలు గ్రంథము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్లో దానియేలు గ్రంథము 8వ అధ్యాయం పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. మనం ఆఖరి ఏమేమి ఆలోచించామంటే పిల్లరా, దేవుని ఆలయంలో పాడు చేసిన వారిని గురించి రాయబడిన ప్రవచనం ఏ రాజు గురించి అయితే రాయించబడిందో ఆ రాజు గురించి మనం ఆలోచించాం. ఆ రాజు అంతియోకియా ఎపిఫానెస్ అని ఆలోచించాం. తర్వాత వాటి చేసిన అకృత్యాలు, దారుణాల గురించి ఆలోచించాం. తర్వాత దేవుని తీర్పు ఆ వ్యక్తికి ఏ మీదకి వచ్చిందో, మళ్ళీ తిరిగి ఏ విధంగా ఆలయం పునరుద్ధరించబడిందో మనం ఆలోచించుకుంటూ వచ్చాం. మీరు ఒక విషయం మీకు ఏం అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా దేవుని ప్రజలైన యూదులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళకి ఇబ్బందులు, హింసలు తప్పట్లేదండి. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ పాపము హింస పడుతూ వస్తున్నారు. అలా కొనసాగుతూ ఉందండి ఎప్పటి నుంచి కూడా దేవుని ప్రజల మీద. అయినప్పుడు కూడా దేవుడు తన అద్భుతమైన కృపలో భాగంగా వాళ్ళందరూ కూడా రక్షిస్తూ అలా వస్తుంటాడు. నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, క్రీస్తు పూర్వమే ఇన్ని హింసలు ఘోరాలు జరుగుతున్నప్పుడు నిజంగా ఆనాడే అంతరించిపోవాల్సిందండి. అసలు యూదులు ఆనాడే అంతరించిపోతే మొత్తం మరి యోధ మొత్తం లేదు ఇంకా. కానీ దేవుడు తన కృప చొప్పున మొదటి నుంచి కూడా, స్టార్టింగ్ నుంచి కూడా అలా నడిపిస్తూ వస్తున్నాడు. అది దేవుని యొక్క గొప్పదనం అండి. అంటే చాలా మాతలు వచ్చిపోయి, అంటే ఇది మతం అనుకోకూడదు, మన దాన్ని ప్రపంచంలో ఎన్నో మాతలు వచ్చి వెళ్ళిపోయాయి. కానీ దేవుని ఏర్పరిచిన జనాంగం, ధర్మశాస్త్రం మటుకు అప్పటి నుంచి కూడా అలా వస్తూ దేవుడు కాపాడుతూ యూదులను అలా వచ్చాడు. అది దేవుని యొక్క మహాకృపను భావించాలి. అక్కడ భక్తుల గొప్పతనం కాదని, దేవుడు కనికరం, దేవుని కృప వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు రక్షించబడ్డ విషయం మనకు అర్థం అవ్వాలి. ఆ విధంగా ఆ సగం ముగిసింది ఆ గ్రీకు రాజు. అంతవరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం దానియేలు గ్రంథము 9వ అధ్యాయం నేర్చుకుందామండి. అయితే ప్రియులారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తే 9వ అధ్యాయం మొత్తం 27 వచనాలు ఉంటాయండి. ఈ 27 వచనాల్లో కూడా ఇక్కడ ప్రాముఖ్యంగా 2 భాగాలు ఏంటంటే, 9వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం ఇవాళ. ఈ 9వ అధ్యాయం మనం విడగొట్టుకుంటే మొత్తం 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనాలు కూడా మొదటి నుంచి 19 వచనాలు అనేవి అదొక భాగం అయితే, 20 నుంచి 27 వచనాలు అదొక భాగం అండి. ఇది మనం ఎలా రాసుకోవచ్చు అంటే, దానియేలు పశ్చాత్తాప ప్రార్థన అని రాసుకోవచ్చు. అంటే ఈ వచనాల్లో ఏముంటుందని ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన గురించి మనం ఆలోచిస్తాం. ఈ ఎపిసోడ్లో మనం దీని గురించి ఆలోచిస్తామండి. దానియేలు యొక్క పశ్చాత్తాప ప్రార్థనలో ఏముందో మనం ఆలోచిస్తాం. 20 నుంచి 27 వరకు ఆ వచనాల్లో ప్రాముఖ్యమైన 70 సంవత్సరాల ప్రవచనము. మీకు దానియేలు పదం వినగానే దానియేలు గ్రంథంలో సింహపు గుహ చాలా మంది గుర్తు వస్తుంది. దానియేలు అనగానే సింహపు గుహ నుండి దేవుడు రక్షించాడు అంటే అది ఒకసారి మన మైండ్లో ఆ పిక్చర్ మన మైండ్లో వస్తుందండి. అదేవిధంగా దానియేలు గ్రంథం అంతట్లో అతి ప్రాముఖ్యమైన మరొక అంశం ఏంటంటే 70 సంవత్సరాల ప్రవచనము, లేకపోతే 70 ఏళ్ల ప్రవచనము. అది చాలా కష్టతరమైన సబ్జెక్టు. మొత్తం దానియేలు అంతట్లో ఉన్న కష్టతరమైన ప్రవచనాల్లో ఇది ఒక ప్రవచనం. ఇదే ఒక ప్రవచనము. 20 నుంచి 27 వచనాలు. మనం తర్వాత దాని గురించి పూర్తిగా ఆలోచిస్తాం. అసలు దాని అర్థం ఏంటి, అవేంటో మనం పూర్తిగా ఆలోచిస్తాం. ఈ ఎపిసోడ్లో మటుకు మనం దీని గురించి ఆలోచించాం. మొదటి అధ్యాయం నుంచి 19 వచనం వరకు, మొదటి వచనం 19 వచనం వరకు ఉన్న ప్రార్థన గురించి మాత్రం మనం ఈ అధ్యాయం గురించి ఆలోచిస్తాం. రైట్, మన పాఠం కలిపి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మాదేడేగో అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయిను అని మొదటి వర్షంలో ఉంటుందండి. ఈ సందర్భం ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ మాదేడుకు అహస్వేరోషు అంటే ఎస్తేరు గ్రంథంలో అహస్వేరోషు ఒక రాజు కనబడతాడండి.
ఎస్తేరు గ్రంథాలు కనబడిన రాజు ఈ రాజు ఒకటి కాదు. ఆ రాజు క్రీస్తు పూర్వము 465 నుంచి పనిచేస్తే ఈ రాజు 550 నుంచి ఉన్నాడు. ఆ రాజు వేరు, ఈ రాజు వేరు. పేరు ఒకటి అవ్వచ్చు కానీ మనుషులు ఒకటి కాదు. అది మీరు గమనించండి. మాదీయుడు వాస్తవానికి బబులోన్ మీద ఆక్రమించినప్పుడు మాదీయ పార్శికులు ఈ బబులోన్ సామ్రాజ్యం అంత మీద కూడా మాదీయుల్ని నియమించాడు కోరెషు. ఆ మాదీయుడు ఒక రాజు పేరే దర్యావేషు. దర్యావేషు కల్దీల పైన రాజు అయ్యాను. ఎప్పుడు రాజు అయ్యాడు? బెల్షస్సర్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి కూడా వీళ్ళ ఒక రాజ్య పరిపాలన స్టార్ట్ అయింది. మనకు తెలుసు క్రీస్తు పూర్వము 539 నుంచి కల్దీల యొక్క రాజ్య పరిపాలన స్టార్ట్ అయింది. మాదీయ పార్శికుల రాజ్య పరిపాలన క్రీస్తు పూర్వము 539 స్టార్ట్ అయిందండి. అప్పుడు బబులోన్ అంతా మీదకి దర్యావేషు రాజు అయ్యాడు. తర్వాత రెండవ చదువుకుందాం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియా సెలవిచ్చి తెలియజేసినట్టు. ఇక్కడ రెండవ వచనం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు అని పదం ఉందని. వాస్తవానికి క్రీస్తు పూర్వము 539లో వాళ్ళు ఆక్రమిస్తే అతని మొదటి పరిపాలన మొదటి సంవత్సరం అంటే అది 538 అనుకోవచ్చండి. అంటే క్రీస్తు పూర్వం 538 సంవత్సరంలో దానియేలు గారికి దానియేలు గారికి జరిగిన సంఘటన 9వ అధ్యాయం సంఘటన. ఇంచుమించు అతని వయసు ఎంత ఉండొచ్చు అంటే ఒక 80 పైగా ఉంటుందండి. 82, 83 అలా ఉంటుందండి వయసు. 82 నుంచి 83 సంవత్సరాల వరకు వయసు ఉండొచ్చు అండి. అది దానియేలు ఒక వయసు. అంటే నిండు వృద్ధాప్యంలో ఆయన వచ్చాడు. ఆ టైంలో నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు అక్కడ జాగ్రత్త గమనిస్తే దానియేలును నేను యెహోవా దేవుడు తండ్రి యెహోవా దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియాకు తెలియజేసి చెప్పినట్టు. ఏం తెలియజేసి చెప్పాడు దేవుడు ఇర్మియాతోని? ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడని మనం దాంతో ఆలోచిస్తాం. ఏం చెప్పాడంటే యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. జాగ్రత్త గమనించండి. 9వ అధ్యాయము 2వ చదువుకుంటే దేవుడేమో ఇర్మియా తెలియజేశాడు ప్రవక్త ద్వారా. ఏమని తెలియజేశాడు? 70 సంవత్సరాలు చెరలో ఉంటారు, 70 సంవత్సరాలు యెరూషలేము పాడుగా ఉంటుంది, తర్వాత వాళ్ళు రప్పిస్తారని దేవుడు ఇర్మియాకు తెలియజేశాడు. మనం ఇంతకుముందు కూడా ఆలోచించిన విషయం గురించి. దేవుడు చెరకు పంపించిన తర్వాత యోధావాన్ని తిరిగి రప్పిస్తున్న విషయం కూడా చెప్పాడు. అలాగే ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు వీళ్ళు చెరలో ఉంటారని దేవుడు ఇర్మియా గ్రంథంలో తెలియజేశాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11, 12 చదువుకుంటే ఈ దేశమంతయు పాడుగాను నిర్జముగాను ఉండును. ఏ దేశం? అది మా దేశం అంటే యెరూషలేం. యూదా దేశం అనేది పాడుగా అంటే ఇంకా నిర్జనం అంటే జనాలైన దేశంగా ఉండిపోద్ది అని చెప్పాడు దేవుడు. ఈ జనులు 70 సంవత్సరాల బబులోను రాజును దాసులుగా ఉందరు. ఇక్కడ గమనిస్తే ఎన్ని సంవత్సరాలు చెరలో ఉంటారని చెప్పి 70 సంవత్సరాలు చెప్పడం జరిగింది. 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. తర్వాత వీళ్ళు తిరిగి వస్తారని దేవుడు ముందే ఇర్మియా ద్వారా ప్రవచించారు. తర్వాత మనం 12 చదువుకుంటే యెహోవాకు ఇదే 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయ దేశంలో శిక్షించను. ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమించను. తర్వాత అది బబులోను గురించి దేవుడు కూడా వాళ్ళకి శిక్ష అనుభవిస్తారు. వాళ్ళు చేసిన క్రూరత్వం బట్టి వాళ్ళకి పాపం బట్టి బబులోను గురించి కూడా దేవుడు మాట చెప్పడం జరిగింది. ఇంకా మనం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే అక్కడ కూడా ఇదే మాట ఉంటుందండి. ఇర్మియా గ్రంథము 29:10 చదువుకుంటే ఈ వచనం చాలా ఇంపార్టెంట్. ఇర్మియా గ్రంథము 25, 11, 12, 29, 10 ఈ 2 వచనం మీరు నోట్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం 29:10 చదువుకుంటే యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన సువార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించను. ఈ స్థలాన్ని తిరిగి రప్పిస్తాను అన్నాడు దేవుడు. ఎప్పుడది? 70 సంవత్సరాల తర్వాత. అంటే ఇది ఒక ప్రవచనం. అప్పటికి దేవుడు వాగ్దానం చేశాడు వీళ్ళకి, మీరు మళ్ళీ తిరిగి వస్తారని దేవుడు ముందే వాగ్దానం చేశాడు. ఎవరి ద్వారా అంటే ఇర్మియా ప్రవక్త ద్వారా. ఎప్పుడంటే 70 సంవత్సరాల తర్వాత. అంటే వీళ్ళందరూ చెరకెళ్ళిపోయింది ఎప్పుడంటే మనకు తెలుసు క్రీస్తు పూర్వము 605. ఒకేసారి కాదు 3 దఫాలుగా వెళ్ళారు. 605 మొదటి చెర అయితే, రెండో చెర 597, రెండో చెర అయితే 586లో మూడో చెర.
580 మొత్తం సంపూర్తిగా యెరూషలేము నాశనం చేయబడి అందరినీ చెరలో తీసుకెళ్ళిపోయాడు. బబులోను రాజు నెబుకద్నెజరు. చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ డేట్లు మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. డేట్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్రీస్తు పూర్వం 605 కదండి, మీరు 70 సంవత్సరాలు తీసారు కదా, తీస్తే 535 అవుతుందండి. అంటే 605 కూడా కలుపుకుంటే 536. 536లోనే వీళ్ళు తిరిగి దేవుడు అక్కడ రప్పిస్తారని, చాలా ముగిసిపోద్దని దేవుడు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అయితే మరి టైం దగ్గర దానియేలు గారు ఈ దర్శనం వచ్చిన టైంకి సమయం 538, ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది. టైం ఉన్నప్పుడు కూడా దాన్ని గ్రహిస్తున్నాడు. 70 ఏళ్ళ దగ్గరకు వస్తుంది, నిజమే కాబట్టి దగ్గరికి వస్తుంది కాబట్టి దానియేలు అక్కడిగా దేవుడికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అయితే దానియేలు గారు చెరలో నుండి ఆయన మొదటి చెరలో తను వెళ్ళలేదండి. మనం ఇంతకుముందు ఆలోచించాం. చెరలో నుండి యెరూషలేముకి వెళ్ళిన వ్యక్తులు కూడా ఒకేసారి వెళ్ళదు, వాళ్ళు కూడా 3 దఫాలుగా వెళ్ళారు. ఆ 3 దఫాలు వెళ్ళిన వ్యక్తులు మొదటగా జెరుబ్బాబేలు న్యాయకత్వంలో, యెహోషువ అనే యాజకుడి న్యాయకత్వం ఇంచుమించు 40,000 మంది క్రీస్తు పూర్వము 5:36 బయలుదేరారండి. కోరేష ఆజ్ఞను బట్టి. కోరేషము వాళ్ళు వెళ్ళమని చెప్తాడు, వాళ్ళందరూ వెళ్తారు. అది మొదటిసారి వెళ్తారు, మందిరం కట్టడానికి వెళ్తారు. రెండోసారి ఏమో మందిరం పూర్తిగా కట్టదు. రెండోసారి ఏమో ఎజ్రా వెళ్తారు, ఎజ్రా నాయకత్వంలో వాళ్ళు రెండోసారి బయలుదేరుతారు మతాన్ని పునరుద్ధరించడానికి. 3వ దఫాలో నెహెమియా వెళ్తారు. అది జరిగిన సందర్భం ఇంతకుముందు కూడా నేను మాదియా పార్శికుల రాజు గురించి చెప్పినప్పుడు హిస్టరీ మొత్తం మీకు చెప్పాను. వీలైతే మీరు ఆ వీడియో కూడా చూడండి, ఇంకా సంపోతే మీకు అర్థం అవుతుంది. మళ్ళీ మీరు దాని కానీ 9వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 3వ చదువుకుంటున్నారు. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపములు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరంపు చేసుకుంటుని. 70 ఏళ్ళు సంపూర్తి అవుతున్నాయి, దగ్గరికి వస్తున్నాయని దానియేలు గ్రహించాడు. అంటే ఒక పాయింట్ మనకి ఏం అర్థం అవ్వాలంటే, దానియేలు ప్రతిరోజు కూడా గ్రంథాన్ని, అంటే ఇర్మియా దానియేలు సమకాలికులే. ఒక విధంగా దానియేలు గారు చెరలోకి వచ్చినప్పుడు ఇర్మియా అప్పటికి ఉన్నాడండి. ఆయన ప్రవక్త, ఆయన అప్పటికి పనిచేస్తూ ఉన్నాడు. క్రీస్తు పూర్వము 586లోనే ఆయన ఐగుప్తు కొనుక్కోబడ్డాడు. ఇర్మియా ఐగుప్తులు చనిపోయాడు. అంటే ఇంచుమించు దానియేలు టైంలో ఇర్మియా గారు ఉన్నారని పనిచేస్తారు. ఇద్దరు కూడా సమకాలికులే. ఒకరిద్దరు పనిచేయలేదు, ఇద్దరు తెలిసి ఉంటుంది ఇద్దరు కూడా. తర్వాత ఏమో మరి ఇర్మియా రాసే గ్రంథం కూడా, ఆ గ్రంథ ప్రతులు దానియేలు గారు అన్ని చక్కగా నిజంగా మరి అవన్నీ చదువుకున్నారంటే అప్పటికే ఈయన మరి దాని కూడా రాజవంశీకుడే కదండి. ఆ గ్రంథం చోట్లన్నీ చక్కగా ఒక లైన్లో పెట్టుకుని ఆయన అప్పటికి చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా అవి పట్టుకెళ్ళిపోయాడు. చూడండి, తిను బబులోను చెరకు వెళ్ళినప్పుడు కూడా తన దగ్గర ఉన్న బైబుల్ ఏదైతే ఉందో, దేవుని ధర్మశాస్త్రము గ్రంథం అంతా కూడా తనతో పాటు పట్టుకెళ్ళిపోయాడు అక్కడ చదువుకోవడానికి. తన విశ్వాసం కాబట్టి ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. అంతేకాకుండా రోజు తను చదువుకున్నాడు కాబట్టి తనకు అర్థమైంది, 70 సంవత్సరాలు దేవుడు చెర చెప్పాడు కాబట్టి 70 సంవత్సరాలు దేవుడు విడిపిస్తాడన్న నమ్మకం దానియేలుకు ఉంది. ఎందుకంటే దానియేలు గారు గొప్ప విశ్వాసంగా వ్యక్తి కాబట్టి తనకి నమ్మకం ఉంది. 3 చదువుకుంటే అంతా నేను గోనె పట్ట కట్టుకోవడం అంటే అది దుఃఖాన్ని సూచించే సూచిక. చాలా పాతకాలంలో కొంతమంది తమకు దుఃఖం వ్యక్తపరచడానికి భౌతికంగా చూపించే ప్రక్రియని ఈ గోనె పట్ట కట్టుకోవడం, ఈ ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా దుఃఖాన్ని సూచిక అండి. అంటే బాధలో ఉన్నప్పుడు అవి సూచిక. గోనె పట్ట అంటే అది ముతక గొడ్డ, నల్ల మేక వస్త్రాలతో అది దాంతో చేస్తారట గొడ్డని, అది కప్పుకుంటారట. అది అతి సామాన్యులు ధరించే వస్త్రం. అంటే అది ఎలాగంటే బాగా బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు సూచించే సూచికని అర్థం చేసుకోండి. పాత ముందు ఇలాంటి మాటలు చాలా ఉంటాయి. యోగ గ్రంథము 2:12 ఉంటుంది తను కూడా. తర్వాత నెహెమియా గ్రంథం 9:1 ఉంటుంది. మన చాలా వచనాల్లో మనకు తెలుసు గోనె పట్ట కట్టుకోవడం అంటే. అది కట్టుకోవడం అంటే దానికి ఏంటంటే అది ఒక దుఃఖాన్ని సూచించడానికి అర్థం చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి దానియేలు గారు ప్రార్థన విజ్ఞాపములు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటేని. ప్రార్థన విజ్ఞాపములు చేయటకే. ప్రార్థన అన్న విజ్ఞాపనం ఒకటే. ప్రార్థన అంటే యాచించడం, ప్రార్థన అంటే విజ్ఞాపనం చేయడం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకున్నట్టుని. 4వ వచనంలో నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, అప్పుడు ఇక్కడ నుంచి ప్రార్థన స్టార్ట్ అవుద్ది. 4వ వచనం నుంచి చాలా గొప్ప ప్రార్థన. ప్రార్థన మొదలు కనబడిన ప్రార్థనలో ఇదొక గొప్ప ప్రార్థన కనబడుతుందని.
సొలొమోను ఆలయ ప్రతిష్ఠం చేసిన రోజున దేవునికి ప్రార్థన చేస్తారు. అది గొప్ప ప్రార్థనగా బైబిల్ లిఖించబడితే ఇంకా అనేక రకాల ప్రార్థనలు ఉంటాయి. మొదటి సమయాల గ్రంథంలో కూడా హన్న దేవునికి ప్రార్థన చేస్తారు. అది కూడా ఒక గొప్ప ప్రార్థన నమోదు చేయబడింది. అదేవిధంగా దానియేలు కూడా ప్రార్థన చేస్తారు. అది కూడా గొప్ప ప్రార్థనగా నమోదు చేయబడింది పాత నిబంధనలో. ఇలాగా కొంతమంది భక్తుల ప్రార్థనలో చాలా చక్కగా ఉంటాయి. ఆ ప్రార్థన ఏ విధంగా ఉందో మనం ఆలోచిద్దాం. నిజంగా ఈ ప్రార్థన బట్టి మనం కూడా నేర్చుకోవచ్చాడు. దేవునికి ఇలా ప్రార్థన చేయాలి, ఒక మాదిరి ప్రార్థన చేయడం, ఒక మాదిరి భక్తులు కనబరిచారు. ఇప్పుడు ఆ ప్రార్థన మనం ఆలోచిద్దాం. అంటే నా దేవుడనే యెహోవా ఎదుట ఒప్పుకున్నదేమనగా, అంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలట. ఏం ఒప్పుకుంటున్నారట? తన పాపాలు ఒప్పుకుంటున్నారండి. అవన్నీ ఆలోచించుదాం. 4వ వచనం ఆలోచిస్తే ప్రియులారా, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడొక దేవ, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా. దేవుని గురించి చక్కని మాట పలికడండి. ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడొక దేవ, గొప్ప భయంకరుడైన దేవ అనే పదంతో సంబోధించాడు దేవుణ్ణి. భీకరుడు అంటే భయంకరుడు అంటే ఆయన యొక్క సంబరమాచర్యలు కలుగు చేసి ఆయన శక్తిని బట్టి భయంకర పదం వాడడం జరిగింది. వాస్తవానికి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 21 చదువుకుంటే యెహోవా దేవుడు భయంకరుడు అనే పదం అక్కడ వాడబడడం జరుగుతుంది. భయంకరుడు అంటే అది దేవుని యొక్క సంబరమాచర్యలు గురించి చేసి ఆయన శక్తిని బట్టి వాడబడిన పదం. అది గౌరవాన్ని సూచించేది. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వాడు నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా. ఎవరైతే నీ ఆజ్ఞలను అనుసరిస్తారో వారితో నీ నిబంధన చేయవాడా అని దేవుని గురించి సంబోధిస్తున్నాడు. 5వ వచనం, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామను బట్టి మా రాజులను, మా అధిపతులను, మా పితరులకును, యోధ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. మేమైతే అంటే తనతో కలుపుకొని, ఇశ్రాయేలు అందరూ తనతో కలుపుకొని నీ దాసులకు ప్రవక్తలు అంటే దేవుని మాటలు చెప్పేవారు. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేవుని నోరు. దేవుడు తన జనులకు సందేశం ఇవ్వదలుచుకున్నప్పుడు ప్రవక్తలు పంపిస్తారండి. అది వాళ్ళు దేవునికి నరుల మధ్యన మధ్యవర్తిగా పనిచేస్తారండి. నీ దాసులు, ప్రవక్తలు అంటే దేవుని దాసులు, నీ నామం బట్టి రాజులకును అధిపతులకును, రాజులు, అధిపతులు, పితరులు, యోధుల జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపగా. నువ్వు ప్రవక్తతో ఇలా చెప్పమని చెప్పు ఆ మాటలు. కానీ మేమైతే ఆ మాటలు మేము ఆలకింప వాళ్ళలో ఎవరున్నారట? పితరులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, జనాంగం ఉన్నారు, రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అందరూ ఉన్నారండి. నీకు ఎవరు లేకుండా లేరని అర్థం చేసుకోవచ్చు. 6, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమై చెడుతనం ముందు ప్రవర్తించి తిరుగుబాటు చేసిన వారము. 6 చదువుకుంటే ఇక్కడ ఆయన ఏమంటారంటే 6వ వచనంలో జాత వినాలి. ఇవి అంత ప్రార్థనలో భాగాలండి. ఇవన్నీ చాలా చక్కటి మాటలు. ఇవన్నీ కూడా మనం జాత గ్రహించాలి. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం అని. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు విధులు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఇంచుమించు 600 పైగా విధులు ఇచ్చాడు. అవన్నీ అనుసరించటం అని. ఇక్కడ జాత గమనిస్తే పాపులమును దుష్టులమై, దేవుడు ఆజ్ఞలు విధులు అనుసరిస్తే పరిశుద్ధులుగా ఉంటారు. దేవుడు ఆజ్ఞలు విధులను అనుసరించకపోతే పాపులైపోతారు, దుష్టులైపోతారు. చెడుతనం ముందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము. చెడుతనం ముందు ప్రవర్తించు ప్రవర్తన. దేవుని ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళు మంచిగా ఉన్నట్టండి. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళు చెడులో ప్రవర్తిస్తూ తిరుగుబాటు చేసిన వారము అంటే విరోధంగా లేచిన వారము, నీకు వ్యతిరేకంగా ఉన్నవారు మనం అర్థం చేసుకోవచ్చు. ఇశ్రాయేలు అంతకంటే కూడా తిరుగుబాటు వల్ల వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారండి. మనందరూ తెలిసిన మాట. 7, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత మోక వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసేవి, దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితేవి. యెరూషలేములోను యోధ దేశం నివసించే స్వదేశాలుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది అంటారండి. 7వ వచనంలో ఏమంటారంటే, ప్రభువా నీవే నీతిమంతుడవు, నీవే న్యాయవంతుడవు, నీవే పరిశుద్ధుడు చెప్తూ మేమైతే అంటే తనతో కలుపుకొని దానియేలు చెప్తున్నాడు. అది నిజంగా చాలా గొప్ప సంస్కారం అండి, గొప్ప తగ్గించుకుని గుణమండి. వాస్తవానికి పాపాలు చేసింది దానియేలు మాత్రం కాదు, దానియేలు కాదండి. అసలు పాపం చేసింది ఇశ్రాయేలీలండి. ఇశ్రాయేల్ పాపంలో అందరూ వెళ్ళారు. నిజంగా దానియేలులాగా అందరూ ఉంటే అసలు చెరకు ఎందుకు వెళ్తారండి?
దానియేలు ఎంత భక్తిపడాడు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో మనం చదువుకున్నాం కదా. వాళ్ళ మిగతా వాళ్ళు లేరండి. కానీ అయినప్పుడు కూడా దానియేలు వాళ్ళతో పాటు తనను ఇంక్లూడ్ చేసుకుని మేము అందరూ పాపం చేసిన వారము, అది తగ్గింపు కొనమండి. మేమైతే సిగ్గుచేత చూడండి, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారు. అర్థమంటే మేము పాపం బట్టి మేము సిగ్గుపోతున్నాం, మాకు నీ ఎదుట నించిన స్థానం మాకు లేదు. పాపం వల్ల ఒక వ్యక్తికి సిగ్గు వస్తుంది, ఒక వ్యక్తికి అవమానం వస్తుంది, ఒక వ్యక్తికి భయం వస్తుంది. అలా రావడం కారణం పాపం. మేము తిరుగుబాటు చేసేస్తామి, అందరితో కలుపుకొని తనుగా మాట అంటున్నాడు. దాన్ని బట్టి నీవు సకల దేశం మమ్మల్ని తరిమితావు. దాన్ని బట్టి నువ్వు సకల దేశం మమ్మల్ని తరిమేసావు. మేము చేసే పాపం బట్టి నువ్వు దూర దేశాలకు వేసావు. నిజమే, వేసాడు కదా దేవుడు. ఇలా వేసాడని దేవుడు చూడండి అక్కడ యెరూషలేములోను యూదా దేశంలో నివసించి స్వదేశంలో ఉన్నట్టు పరదేశంలో ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకు ఈ దిమ్మున సిగ్గే తెగి ఉన్నది. మాకు నిజంగా సిగ్గుపడవలసిన వారమే. మాకు బుద్ధి వచ్చింది, మాకు ఇలాగ జరగవలసిందే. ఎందుకంటే మేము తెలియచేసిన పాపాలనే ఒప్పుకుంటున్నాడు దానియేలు. పాపాలు ఒప్పుకుంటున్నాడు. మనం లేవీకాండం చదువుకుంటే లేవీకాండము 26వ అధ్యాయము 32-33 వచనాలు ఆలోచిద్దాం ఒకసారి. అక్కడ దేవుడు తన ఆజ్ఞలు పాటించినప్పుడు ఏ విధంగా ఆశీర్వాదాలు ఉంటాయో, దేవుడు తన ఆజ్ఞలు పాటించకపోతే అదే విధంగా శాపాలు ఉంటాయని దేవుడు ముందే హెచ్చరించడం జరిగింది. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు ఒక మాట ఏం రాయించాడంటే లేవీకాండము 26:32, నేనే మీ దేశంలో పాటు చేసిన తర్వాత దానిలో కాపురం ఉంటే మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడెదరు. జనులలోకి మిమ్మల్ని చెదరకొట్టి మీ వెంట కత్తి దూసేదను. మీ దేశము పాడైపోవును, మీ పట్టణము పాడుపడును. 34, మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడైన దినములన్నీ అది తన విశ్రాంత కాలంలోని అనుభవించును. 35, అది పాడైన దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతి అది పాడైన దినముల్లో అనుభవించును అని పదం వాడారు. అంటే మీరు పాపం చేస్తే మిమ్మల్ని అందరూ చెరకు అప్పచెప్పేస్తాను, మీరు అందరూ కత్తివాత పడతారు, మీ అందరూ నాశనం అయిపోతారు దేవుడు ముందే రాయించాడండి లేవీకాండాలు. అవన్నీ శాపాలను. మీరు చక్కగా నిజంగా యథార్థంగా మీరు జీవిస్తే మీకు ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు నాకు వ్యతిరేకంగా జీవిస్తే మీకు శాపాలు ఉంటే దేవుడు ముందే రాయించాడు మోషే ద్వారా ధర్మశాస్త్రంలోనే. దాన్ని బట్టి వీళ్ళందరూ కూడా చెరకెళ్ళిపోయారండి. దాన్ని బట్టి వీళ్ళందరూ కూడా ఇంటి బాధలు అనిపిస్తున్నారండి. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయం 64 చదువుకుంటే 28-64 ఆలోచిద్దాం. అక్కడ కూడా ఇదే మాట రిపీట్ చేయబడుతుంది. మరొకసారి ఆలోచిద్దాం. దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములకు యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులను ఇరుగిన కొయ్యవు రాతివునైన అన్ని దేవతలను పూజింతువు. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా? ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు చెప్పిన ఆ మాటను కూడా చేయకుండా ఉంటే, దేవుడు ధర్మశాస్త్రం అనుసరించకుండా ఇవన్నీ జరుగుతాయట. 58 చదువుకుంటే అదే అధ్యాయము ద్వితీయోపదేశకాండము 28-58 చదువుకుంటే, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ధర్మశాస్త్ర వాక్యం అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమ గల భీకర నామముగా భయపడని ఎడల, భయపడకపోతే వచ్చిన శాపాలను కింద లిస్ట్ అంతా ఉంటుంది. 59 నుంచి చెడ్డ రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఇవన్నీ అలా రాస్తూ ఆఖరికి ఈ చర్లకు అప్పచెప్పేస్తున్నాను. ఇవన్నీ కూడా దేవుడు ముందే హెచ్చరించి చెప్పాడు. అసలు నిజంగా దేవునితో సంబంధం లేనప్పుడు ఏం లేదంటే అంత హ్యాపీయే. ఎప్పుడైతే మనం దేవునితో సంబంధం పెట్టుకుని నిబంధనలు ప్రవేశించామో, నిబంధన అక్కడ దేవునికి మధ్యన అడ్డంగా ఉంది నిబంధన. మన దేవునితో సావాసం చేయాలి, నిబంధన జరిగించాలి. వీళ్ళందరూ నిబంధన బట్టి దేవునితో సావాసంకి వచ్చారు కాబట్టి నిబంధన జరిగి ఎప్పుడైతే ఇటువైపు వస్తారో వచ్చిన వెంటనే అందరూ కూడా దేవుని చేతులకు వెళ్ళిపోతారు. అప్పటి నుంచి కూడా దేవునితో మనకు సావాసం ఏర్పడుతుంది, సంబంధం ఏర్పడుతుంది. ఆ నిబంధన మనం తృణీకరిస్తే దేవుడు ఊరుకోడాడు, దేవుడు మనల్ని శాపిస్తాడు. అదే మాటని దానియేలు చెప్తున్నాడు ఇక్కడ. 8, ప్రభువా నీకు విరోధంగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును మమ్మను చిన్నబోనులకు సిగ్గే తగి ఉన్నది. నీకు ఎదురుగా మేము పాపం చేసాం. ఏంట పాపం చేశారు వాళ్ళు? ఇశ్రాయేలు దేవుని దృష్టికి చేసిన మహా పెద్ద పాపం ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన అనేది వాళ్ళు చేసిన భయంకర పాపం అండి.
దేవునికి అతి అసహ్యకర పాపాల్లో ఒక ప్రధాన పాపం ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన అసలు దేవుడు అసలు ఇట్టి పరిస్థితులు అంగీకరించాడు. నిజమే, అంగీకరించడు. ఎందుకు అంగీకరిస్తారండి? సృష్టించింది ఆయన, పోషించింది ఆయన, నడిపిస్తుంది ఆయన, సమస్తం జరిగిస్తుంది ఆయన. ఆయన మన తండ్రి అయితే మనం ఆయన కుమారులు. మనం ఆయన తండ్రి కాదని మరొకరిని తండ్రి అన్నామంటే అది ఎంత అపవిత్రంగా అసహ్యకరంగా ఉంటుందని. ఇప్పుడు మన కన్న తండ్రి మన తండ్రి అంటే బాగుంటుందని. అదే మనం ఇంకోల్ని మన కాని తండ్రి మనం తండ్రిని పిలిస్తే ఎలా ఉంటుందని, అది ఎంత అసహ్యకరంగా ఉంటుందని. దేవుడు మనకు తండ్రి. దేవుడు మన తండ్రి అయినప్పుడు మన దేవుడిని తండ్రిగా చెప్పాలని, మన దేవుని తండ్రిగా చెప్పాలని. కానీ దేవుని తండ్రికి పలుకున్న వైలు విగ్రహాలు పెట్టుకుని విగ్రహాలే తండ్రిని బోధిస్తున్నారు. విగ్రహాలు పూజించడం అంటే దేవుని తండ్రిని కాదని ఆ తండ్రి స్థానంలో మరొకరిని పెట్టడం. కాబట్టి ఆ విగ్రహాలను బట్టి దేవుడికి అందరం కూడా చెరకు అప్పచెప్పారు. 9 మేము మా దేవుడైన 9 మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసేది. అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడే ఉన్నాడు. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేస్తాం. వీళ్ళు ఎవరికి విరోధంగా పాపం చేశారంటే దేవునికి విరోధంగా పాపం చేశారని చెప్తున్నాడు. ఎందుకంటే నిబంధనకు వచ్చారు. నిబంధన రాకముందు వీళ్ళు ఏం కాదు. నిబంధనకు వచ్చిన తర్వాత వీళ్ళు దేవునితో సహవాసం అవుద్ది. నిబంధన భంగపరిస్తే దేవునికి భంగపరిచినట్టే, వీళ్ళు పాపం చేస్తే దేవునితో పాపం చేసినట్టే. అన్నిటికీ మూలం ప్రియులు మనకి ఏమర్థం అంటే నిబంధన అండి. నిబంధనలో దేవునితో సహవాసం ఉంటుంది. అప్పుడు నిబంధన ఏంటి? సున్నతి. అబ్రహాం సంతతి నమ్మకం కూడా అందరూ ఏం చేయాలంటే సున్నతి పాటించడం వల్ల నిబంధనలు ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత వీళ్ళందరూ కూడా దేవునితో సహవాసం దేవుని ప్రజలుగా ఏర్పడతారు. కాబట్టి వీళ్ళు నిబంధనలో ఎప్పుడైతే వెళ్ళారో ఇంక వీళ్ళకి దేవుడు ఏ చెప్పలే చేయవలసిందే, దేవుడు ఏదో సూచన చేయవలసిందే. కాబట్టి దేవుడి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆజ్ఞలు గల చట్టాలు ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రాన్ని వీళ్ళు మీరారు. ధర్మశాస్త్రం మీరడం వల్ల వీళ్ళు ఏమయ్యారంటే పాపం చేసిన వారే అయ్యారు. నిబంధన ద్వారా దేవునితో సహవాసం ఏర్పడింది. తర్వాత వీళ్ళు నిబంధన మీరారు. నిబంధన మీరడం అంటే ఆజ్ఞను అతిక్రమించడం. దాన్ని బట్టి పాపం చేయడం వల్ల దేవునికి వీళ్ళు ఆత్మీయంగా దూరం అయిపోయారు. నీవైతే దేవుడు గురించి ఏమంటున్నారంటే దానిలో గారు, నీవైతే కృపా క్షమాపణ గల దేవుడు. నిజంగా దేవుడు ఎంత కృపామేడంటే మనం ఇన్ని పాపాలు చేసినా, దేవునికి విరోధంగా ఇంత పాపం మూట కట్టుకున్నా దేవుని సన్నిధిలో వచ్చి దేవుని సన్నిధిలో చేరి మనం ఒక కన్నీటి బొట్టు రాల్చి, నాయన మేము పాపం చేస్తాం, నీ విరోధంగా పాపం మూట కట్టుకున్నాం, మా పాపలు క్షమించినైనా మారు మనసు పొందితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తారండి. అది దేవునికి ఉన్న లక్షణం అండి. దేవునికి ఉన్న లక్షణం అదేంటంటే క్షమించడం. కృపా క్షమాపణ గల దేవుడు మన దేవుడు. నిజంగా అంత గొప్ప లక్షణం కలిగిన దేవుడు మన దేవుడు అండి. అదే లక్షణం తీసుకు కలిగి ఉన్నారని ఆయన భూలోకి ముచ్చి చూపించారండి కూడా. నిజంగా మనిషి పాపం చేస్తాడు. పాపం లేకపోతే మనిషి ఉండడు. కాకపోతే ఆ పాపను పరిహరించుకోవాలి బాధ్యత మనిషిది. అలా పరిహరించాలంటే దేవుడికి పరిహరించాలండి. దాన్ని మనిషి చేయవలసిందేంటి? మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. అయ్యో ఈ పాపం నేను చేశానే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే దేవుడు ఖచ్చితంగా పాపాలు క్షమిస్తాడు. 10వ వచనం, ఆయన తన దాసుల ద్వారా ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటి అనుసరించి నడుచుకుని వాళ్ళని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతేమి. ఇంకేమంటున్నారు? తన దాసుల ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరి ద్వారా అంటే మోక్ష ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయినప్పుడు కూడా మేము అది పాటించలేదు. ఆజ్ఞ పాటించుకోవడం అర్థం ఏంటంటే మాట వినకపోవడం. దేవుని మాట వినకపోవడం వల్ల మేము పాపం చేస్తాం అంటారు. మరొకసారి 11, ఇశ్రాయేలు అందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసేది. ఇశ్రాయేలు అందరూ కూడా నీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు అంటే మాట వినలేదు, పాపం చేశారు, తిరుగుబాటు చేశారు. మేము పాపం చేసిన కనుక నేను శపించేది నీ దాసులకు మోషే ధర్మశాస్త్రంతో ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీదకి కుమ్మరించున్నావు. మన ఇందాక ఆలోచించాం. లేవికాండము 26:32-33లో దేవుడు శాపం విధించాడు కదా. శాపం అంతా కూడా దేవుడు కుమ్మరించాడు. మోషే ధర్మశాస్త్రం దేవుడు చెప్పాడు. అదంతా కూడా వీళ్ళ విషయంలో జరిగిందని దాని గుర్తు చేస్తున్నాడు అని. 12, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు.
ఆయన మా మీదకిని మాకు ఎలుకలుగా ఉండు మా న్యాయపతి మీదకిని ఎంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చినాం. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడ్డాయి. మోషే ధర్మశాస్త్రాలు రాశాడు, పాపం చేసి ఎంత చెడగొట్టని దేవుడు చెప్పాడు. వీళ్ళందరూ పాపం చేశారు. నిజంగా ఇశ్రాయేలు పరిపాలించిన 20 రాజులు ఎవరైతే ఉన్నారో వారెవరో 19 రాజులు ఎవరు కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేదండి వాస్తవానికి. అందుకే దేవుడు ముందు ఇశ్రాయేల్ని అంటే రెండుగా విడిపోయిన తర్వాత రాజ్యము ఇశ్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని దేవుడు ముందు అశ్షూరు చేతకి అప్పచెప్పాడు 722లో క్రీస్తు పూర్వము. తర్వాత యోధవాన్ని కొంచెం వెనక అప్పచెప్పాడు. ఇంచుమించు 150 సంవత్సరాల తర్వాత 605 వీళ్ళందరినీ అప్పచెప్పాడు. ఏదంటే కూడా వీళ్ళు అలా చెరకు వెళ్ళిపోవడం ప్రధాన కారణం అంటే వీళ్ళొక పాపం అంట, ఒక పాపం. ఇక మన జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఆయన మా మీదకి మాకు ఏలుకలు ఉండే మా న్యాయాధిపతి మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చును. మోషే ధర్మశాస్త్రంలో ఈ మాట ఉంది, ఇలా మీరు చెరకెళ్ళిపోతారని. అంతేకాకుండా ఇర్మియా ద్వారా కూడా దేవుడు ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయాడు. ఇర్మియా చెప్పి విసిగిపోయాడు. దేవుడు కూడా నిజంగా ఎంత దీర్ఘశాంతుడు అంటే ఎప్పుడో వాళ్ళు అనుభవించవలసింది, కానీ వాళ్ళు అలా విసిగి ఇర్మియా కూడా చాలాసార్లు చెప్పి కూడా వాళ్ళు ఎవరు కూడా మాట వినలేదండి అప్పటి నుంచి. ఇర్మియా గ్రంథము 44 చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 44 2వ అధ్యాయం చదువుకుంటే, నేను యెరూషలేము మీదకిని యోధా పట్టణం మీదకిని రప్పించిన కీడంతా మీరు చూస్తూనే ఉన్నారు. మీరైనను మీ పితరులైన అన్ని దేవతలను అనుసరించు పూజించు వాటి ధూపం వేచి వచ్చడం వల్ల వాటి నివాసులు తాము చేసుకున్న దోషం చేత నాకు కోపం పుట్టించి గనుక నేడు నివాసం లేకుండా అది పాడుబడి ఉన్నవి. చూడండి, అక్కడ దేవుడు ఇర్మియా ద్వారా చెప్తున్న మాట ఆలోచిద్దాం. నేను యెరూషలేము మీదకిని యోధా పట్టణం మీదకిని రప్పించిన కీడంతా మీరు చూస్తూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇర్మియా ప్రకటించాడు. యెరూషలేము మీదుగా రప్పించిన కీడు మీరు చూస్తూనే ఉన్నారు. మీరైనా మీ పితరులను ఎరువును అన్ని దేవులను అనుసరించు. వీళ్ళు చేసిన ప్రధాన పాపాలు అక్కడ వివరిస్తున్నాడు ఇర్మియా. ఏంటంటే మొదటగా అంటే దేవుడు చెప్తున్నాడు ఇర్మియాతోని, మీరైనా పితరులను ఎరువును అన్ని దేవతలు అనుసరించు. అన్ని దేవతలు పూజించారు, వాటి ధూపం వేశారు, వాళ్ళు పూజించారు. ఎందుకంటే నేనే దేవుడును, నన్ను తప్ప వేరే పూజించకూడదు. దేవుడు నా ప్రధాన ఆజ్ఞను వీళ్ళు తోసిపుచ్చి అన్ని దేవతలు సేవించడం వల్ల, విగ్రహాలు చేయడం వల్ల, ఇవన్నీ హేయ కార్యాలు వల్ల దేవుని కోపం పుట్టింది. కాబట్టి దేవుడు వాళ్ళని చెరకి అప్పచెప్పారు. అంటే వీళ్ళకి అవడం కారణం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతను పుట్టించడం వల్ల. అందు ప్రధాన కారణం వీళ్ళ ప్రవర్తన, ఇశ్రాయేలు ప్రవర్తనే చెరకెళ్ళిపోవడం కారణమైందండి. తర్వాత మనం చదువుకుంటే 13లో మోషే ధర్మశాస్త్రం ముందు రాసిన కీడంతా మాకు సంభవించను. మేము ఆ చెడు నడవడం మానకపోతమే, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచకపోతమే. అయితే కీడంతా మాకు సంభవించిన కూడా మేము చెడు నడవడం మానకపోతాం అంటాడు. వాస్తవంగా దానిలో చెరకు వచ్చినప్పుడు కూడా దానితో పాటు వచ్చిన మిగతా వాళ్ళందరూ పూర్తిగా మారలేదని. మనం అటువైపు దానిలో రాజభోగంలో రాజనగరాలు పనిచేస్తే బబులోన్లో, ఆ బయటనేమో హెచ్కేలు వాళ్ళ ప్రజల మధ్య పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు సమకాలికులు, దానిలో హెచ్కేలు కూడా అక్కడ జనాలతో మీరు ఇంకా మారరా. అప్పుడు కూడా జనాలు మారలేదు చాలామంది. అప్పటికి హెచ్కేలు గ్రంథం మనం చదువుకుని అప్పుడు కూడా వాళ్ళు ఇంకా తిరగబోతూ ఉంటారు దేవుని మీద. అది ఇంకా బుద్ధి రావట్లేదు అట్లా. అంటే వాళ్ళందరూ ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ దానిలో ఏమంటారంటే మాకు ఎంత చేసినా సరే మాకు ఇంకా బుద్ధి రావట్లేదు అంటున్నారండి ఇక్కడ. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్టు మా దేవుడైన యెహోవాను సమాధానపరచకపోతమే. ఇప్పటికీ మాకు బుద్ధి రావట్లేదు, మా బుద్ధి రావడం వల్ల మేము సమాధానపరచలేకపోతాం దేవుడితో అంటున్నారు. 14 మేము మా దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమే న్యాయస్థుడే ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసాను. మేము మాట వినలేదు, మా మాట వినలేదు అంటే ఇది చెర ముందు జరిగిన సంఘటన. మేమందరూ కూడా దేవుని మాట వినలేదు. ఆయన సమస్త కార్య విషయం న్యాయస్థిర ఉండి దేవుడు సమయం కనిపెట్టి, అంటే దేవుడు ఒక సమయం ఇస్తాడు, సమయం వరకు వేచి చూశాడు, ఎవరు మారలేదు. ఆఖరి దేవుడు అందరిని కూడా అప్పచెప్పాడు. 15 ప్రభువా మా దేవ, నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తును రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారం. నాయన దేవ, నీ గొప్ప బాహుబలం వల్ల
ఐగుప్తు నుంచి అన్నా రప్పించో, ఏ విధంగా రప్పించో మాకు తెలుసు అంటే నిజంగా ఆ రప్పించే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని. ఎర్ర సముద్రం విడిపోవడం, ఒక 10 తెగుళ్ళు, భయంకర 10 తెగుళ్ళు రావడం ఐగుప్తు మీదకి, అవన్నీ కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు. ఆ విధంగా నీ నామ ఘనత తెచ్చుకుంటూ అప్పటి నుంచి యెహోవా నామం అంటే అర్థమైందని. ముందు ఐగుప్తు ఫరో రాజు యెహోవా ఎవడు అన్నట్టు మాట్లాడతారు, తర్వాత యెహోవా నామం గొప్పదని అప్పుడు తెలిసిందండి ఐగుప్తు అందరికీ కూడా. మేమైతే పాపం చేసి చెడునత నడిచేవారమని అక్కడ మళ్ళీ మరొకసారి మేము పాపం చేసి చెడునత నడిచేవారం, అప్పుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ నీ నామం ఘనత తెచ్చుకుంటే, అక్కడ యెహోవా నామం ఘనత అని మన పదం ఆలోచిస్తే ఒకసారి ద్వితీయోపదేశకాండము 12:5 చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుందని. దేవుడి నామం ఎంత భయంకరమైంది, దేవుడి నామం పరిశుద్ధమైంది చాలాసార్లు ఆలోచించాం. మనం ఒకసారి ఆయన నామం గురించి కొన్ని మాటలు కూడా చెప్పుకున్నాం. ద్వితీయోపదేశకాండము 12:5 చదువుకుంటే, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామను స్థాపించుకున్నట్టుగా నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెతికి అక్కడే యాత్ర చేర్చుండవలెను. అయితే దేవుడి నామం ఎంత గొప్పదైందో దేవుడు ఏం చేశాడంటే తన నామానికి ఆలోచిస్తే 12:5 తన నామం స్థాపించుకున్నట్టుకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము. ఏంట స్థలము? అది యెరూషలేము. దేవుడు తన నామ గొప్పతనం తెలియజేయడానికి ఏర్పరచుకున్న స్థలం ఏదంటే యెరూషలేము. దేవుని మందిరం ఉంది కాబట్టి యెరూషలేం అంటే అర్థం ఏంటంటే దేవుని నామం నివాసం ఉండే స్థలం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడే ఉండే స్థలం ఆ కాలంలో యెరూషలేం అంటే మామూలు విషయం కాదు. యెరూషలేం మందిరం అంటే దేవుడు నివసించిన స్థలం విషయం మనకు అర్థం అవ్వాలని. మేమైతే పాపం చేసి చెడునాత నడిచిన వారము, మేమైతే పాపం చేసి నడుచుకున్న వారు మరొకసారి ఒప్పుకుంటున్నాడు. అంటే ఇక మీరు గమనిస్తే ప్రార్థనలో ఎన్నోసార్లు దానిలో పాపాలు ఒప్పుకుంటున్నాడండి. ఒక వ్యక్తి తన పాపాలు పరిహరించబడాలంటే, ఒక వ్యక్తి దేవుని పొందాలంటే మొదట చేయవలసింది ఏంటంటే దుఃఖపడాలి, బాధపడాలి, తన పాపం చేసిన ఫీల్ అవ్వాలి, తన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, తన పాపాలు విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా దేవుని దగ్గర వచ్చినప్పుడు మారు మనసులో ఇవన్నీ బాగాలండి. పాపాలను ఒప్పుకోవాలండి. ఒప్పుకోకపోతే దేవుడు మా పాపలు పరిహరించడండి. ఒప్పుకోకపోతే పాపం ఇంకా పాప మన అలా ఉంటూనే ఉంటుంది. పాపం ఒప్పుకున్నప్పుడే పాపం విడిచిపెట్టబడుతుందని, పాపం పరిహరించబడుతుందని. 16 ప్రభువా మా పాపం బట్టి మా పితరుల దోషం బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠిత పర్వతము, ఆ పట్టణము మీదకి వచ్చిన ఏ కోపమును నీ రౌద్రం తొలగనిమ్మని నీ నీతి కార్యాలను బట్టి విజ్ఞాపనం చేసుకుంటున్నాను. అయితే 16 నుంచి 19 3 వచనాలు కూడా దానియేలు కొన్ని విజ్ఞాపన చేసుకుంటాడు. ఏంటంటే విజ్ఞాపన అంటే మొదటి విజ్ఞాపన ఏంటంటే యెరూషలేము మీదకి నీ ఉగ్రత రానివ్వకని మొదట విజ్ఞాపన చేసుకుంటున్నాడు. యెరూషలేము మీదకి నీ ఉగ్రత రానివ్వకని దానియేలు విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన చేయడం అంటే యాచించడము, వేడుకోవడము. ఒక వ్యక్తి ఎవరి దగ్గర చేయి చాపడానికి వేడుకోవడం నామోషంగా ఉంటుందేమో కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అందరూ సమానం అండి. దేవుని దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా వేడుకోవాలండి. దేవుని మనస్ఫూర్తిగా వేడుకోవాలి, మనపూర్వకంగా వేడుకోవాలి. వేడుకోవడం చేతన అవ్వాలండి. వేడుకోవడం చేత అవ్వకపోతే ఆ వ్యక్తి ప్రార్థన లేనట్టే అర్థం ఉన్నట్టే. ప్రార్థనలో దేవుని వేడుకోవాలండి. నువ్వు ఎంత వేడుకోవాలో అంత వేడుకోవాలని, అది ప్రార్థన జరిగే ప్రక్రియ. విజ్ఞాపన చేయడం అంటే వేడుకోవడం. మొదట మనం చదువుకుంటే 16లో యెరూషలేము నీకు ప్రతిష్ఠిత పర్వతము, ఎందుకంటే యెరూషలేము అనేది దేవుణ్ణి ఏర్పరచుకున్న పర్వతం కాబట్టి ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రం తొలగనిమ్మని నీ నీతి కార్యం బట్టి విజ్ఞాపనం చేసుకుంటున్నాను. కాబట్టి మొదట ఏం వేడుకున్నాడంటే ఆ పర్వతం మీదకి అంటే యెరూషలేము మీదకి నీ కోపము నీ రౌద్రం తొలగనిమ్ము కాబట్టి నేను వేడుకొంచున్నాను నీతి కార్యం మొదలు చెప్తున్నాడు. తర్వాత 17లో ఇప్పుడైతే మా దేవ వీని బట్టి నీ దాసుడి ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శరీరమైపోయిన పరిశుద్ధ మీదకి నీకు ముఖ ప్రకాశం రానిమ్మన్నాడు. మొదట ఉగ్రత రానికని చెప్పాడు. రెండో పాయింట్ ఏంటంటే రెండో మాట ఏమన్నారంటే ఈ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానిమ్ము అంటే జ్ఞాపకం చేసుకో, నీ పరిశుద్ధ స్థలమును జ్ఞాపకం చేసుకో అంటున్నాడండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అది రెండో విజ్ఞాపన.
18 నీ గొప్ప కార్యములు కనికరములు బట్టి మేము నీ ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యం బట్టి మీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదు. నువ్వు నిజంగా కనికరం గల దేవా, నువ్వు గొప్ప దేవా, నీ కనికరం బట్టి మేము ప్రార్థించున్నావు, మా గొప్పతనం కాదు, మా ఇది కాదు అని చెప్తున్నాడు. మా దేవా చెవియొగ్గి ఆలకించము, మా దేవా నువ్వు మా మీద దృష్టి పెట్టు, చెవియొగ్గి ఆలకించమంటే మా ఎదుర నీ యొక్క దృష్టి ఉంచు. దేవుడు భౌతిక చెవులు అయితే ఉండవు, దేవుడు ఆత్మస్వరూపు కాబట్టి అది ఎలా అర్థం చేసుకోవాలంటే అలంకరణ భాషలో నాయన మా మీద దృష్టి ఉంచు అని అర్థం చేసుకోవచ్చు. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము, నీ పేరు పట్టణం ఏంటంటే అది యెరూషలేము, యెరూషలేం మీదకి వచ్చిన నాశనమును నువ్వు దృష్టి చూడు, నువ్వు పరిశీలించు. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపము, నాయన ఆలకించు, నాయన క్షమించు. ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించము. నా దేవ ఈ పట్టణమును ఈ జనము నీ పేరు పెట్టబడినవే, నీ ఘనత బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటున్నాయి. నిజంగా చూడండి, నా దేవ ఈ పట్టణము ఈ జనము నీ పేరు పెట్టబడినవి. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు, యెహోవా ప్రజలండి. ఎందుకంటే యెహోవా నామం పెట్టబడిన ప్రజలు ఇశ్రాయేలు. యెహోవా నామంతో పిలువబడిన పట్టణం యెరూషలేం పట్టణం. యెరూషలేం అంటే దేవుని పట్టణము, ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు. వాళ్ళందరూ వాళ్ళ ఇరువురు కూడా దేవుని చెందిన వ్యక్తులండి. వారి ఇరువురు కూడా దేవుని చెందిన వ్యక్తులండి. ఆఖరిగా దానియేలు ఏం చేశారంటే ఆఖరి మాటగా, ప్రభా క్షమింపము, ఆలస్యం చేయక చెవిగి నా మనవి చిత్తకి నా ప్రార్థన ఆలకించు. ఈ జనము ఈ పట్టణము నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకుంటుంది. నాయన నా ప్రార్థన వినని వేడుకుంటున్నాడు దేవుణ్ణి. నిజంగా చాలా చక్కటి ప్రార్థన అండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఇది దానియేలు ప్రార్థన మొదటి వచనం నుంచి 19 వచ్చిన వరకు గొప్ప ప్రార్థన. దానియేలు చేసిన గొప్ప పశ్చాత్తాప ప్రార్థన అంతా కూడా. దేవుడు చెరకాపు చేశాడు, నిజంగా ఎన్నో బాధలు పడ్డారు. నిజంగా చెరకాపు చెప్పడం అంటే చాలా మామూలు విషయం కాదండి. బబులోనీయులు అంటే వాళ్ళు ఇంచుమించు యెరూషలేం నుంచి చాలా మైలు దూరం, ఒక 607 కిలోమీటర్ల దూరం అని. వాళ్ళందరినీ చెరలు నడిపించి తీసుకెళ్తారండి. ఎన్నో బాధపడ్డారు పాపం. మధ్యలో చాలామంది చనిపోయారు, మార్గం మధ్య చాలామంది చనిపోయారటండి. ఇవంతా కూడా వీళ్ళు చేసుకున్న పాపం. నిజంగా వీళ్ళందరూ బాగానే ఉంటే, వీళ్ళు తిరుగుబాటు చేయకుండా వీళ్ళు దేవుడి మాట వినుంటే చక్కగా ఇశ్రాయేలులోనే హ్యాపీగా ఉందిరండి. వీళ్ళు చేసిన పాపానికి దేవుడు ఓచుకొని చాలా సంవత్సరాలు ఓచుకున్నాడు దేవుడు. ఆఖరి చెరకాపు చెప్పిన తర్వాత పాపం దానియేలు వేడుకుంటాను. ఇంకా దానియేలు ఇంకేం చేయగలడు? ఆఖరికి దానియేలు చాలా మంచి భక్తిపరుడు, విశ్వాసపరుడు. మనం ఆలోచించాం, దానియేలు ఇంకేం చేయగలడు దేవుని పట్ల? ప్రార్థన చెప్పం, మరి ఇంకేం చేయలేరండి. ఒక విశ్వాస ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారా? నిజంగా ఆలకిస్తారా? అంటే దానియేలు భక్తి జీవితం చూడండి, నిజంగా ఎంత మంచి భక్తిపరుడు అంటే ఇది మనందరూ నేర్చుకోవాల్సిన పాఠం అని. దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థనలో దేవుని వేడుకుంటున్నాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు, నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా దానియేలు యొక్క భక్తి జీవితంలో ఒక భాగం అండి. ఆఖరికి దేవుని మాట ఎలా ముగించినట్టు, నాయన నా మనం ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, మా పాపాలు క్షమించు, నా ప్రార్థన వినుమని వేడుకున్నారట. వినుమని వేడుకున్నాడు. నిజంగా అప్పటికే దానియేలు సింహగుహలు వేయబడలేదు. బహుశా ఇవన్నీ రోజు జరిగేస్తున్నాడు. బహుశా ఇవన్నీ చూసి వీళ్ళు అసూయ చెందిరేమో. దర్యావేసి పక్కన ఉన్న అధికారులు ఈయన అసూయ చెంది ఈ మీద తప్పు మోపడానికి ఈ ఆజ్ఞ పెట్టేస్తారు కదా, సింహగుహలో వేసేమని. రాజాన్ని పాటించిపోతారు. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు చూశారు. అంటే దానియేలు ప్రతిరోజు కూడా ముమ్మారు ప్రార్థన చేస్తారండి. మనం నేర్చుకోని ఇంతకుముందు ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం ఇప్పుడు కూడా ఆయన ముమ్మారు ప్రార్థన చేసే మంచి భక్తి కూడా దానియేలు గారు. ఆ విధంగా గొప్ప ప్రార్థన అండి. బైబిల్ అంతట్లో ఇది ఒక గొప్ప ప్రార్థనగా నమోదు చేయబడింది. మనం కూడా మన ప్రార్థనలో దేవుణ్ణి మనం తగ్గించుకొని మనం ఒప్పుకోవాలట పాపాలు. తగ్గించకపోతే అది యథార్థమైన ప్రార్థన కాదు. ప్రార్థనలో ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు తను తగ్గించుకోవాలండి. యేసుక్రీస్తు వారు సొంకరి పరిచయ ప్రార్థన చెప్తూ, పరిసేడేమో తను హెచ్చించుకొని ప్రార్థన చేస్తాడు, సొంకరేమో తను తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. వాళ్ళిద్దరు ఎవరి ప్రార్థన మేలేందంటే సొంకర ప్రార్థన యేసుక్రీస్తు. అంటే దేవుడు ఎటువంటి ప్రార్థన ఆలకిస్తాడంటే మనం తగ్గించుకొని చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఖచ్చితంగా అంగీకరిస్తాడు. హిజ్కియా టైంలో కూడా హిజ్కియాకి జబ్బు చేసినప్పుడు తను ప్రార్థన చేసి,
నీ ఎదుట నేను ఎలా నడుచుకున్నా తెలుసుకొని జ్ఞాపకం చేసుకో అయ్యా, నా ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రార్థన ఆలకించాడు. మరి తిరిగి 10 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఎప్పుడు ఆలకించాడంటే తన యొక్క ప్రార్థన బట్టి, తనతో తగ్గించుకున్న విధానం బట్టి దేవుడు ప్రార్థనని హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. నిజంగా దాని ప్రార్థన దేవుడు ఆలకించిన బట్టి దేవుడు తిరిగి వాళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ మొదటిసారి 70 సంవత్సరాలు అందరూ మొదట బయలుదేరు. తర్వాత మళ్ళీ దేవుడు కృపను బట్టి మళ్ళీ యెరూషలేము మందిరము నిర్మించబడింది. ముందున్న గొప్పగా కాకపోయినా తర్వాత కూడా దేవుడి మందిరం యెరూషలేములో నిర్మించబడింది. ఆ చరిత్ర మనకంతా తెలిసిందే. పిల్లలు, ఇది దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మొదటి నుంచి 19 వచనాల్లో మనం చూసిన దానియేలు యొక్క పశ్చాత్తాప ప్రార్థన. నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభు చిత్తమైతే మనం 70 సంవత్సరాల ప్రవచనం ఉంటుంది, 70 ఏళ్ళ ప్రవచనము. అది చాలా కష్టతరంగా ఉంటుంది. అది ఆ 7 వచనాలు కూడా మనం ఇంచుమించు ఎన్నో పాటలు నేర్చుకోవాల్సి వస్తుందేమో. మరింతగా నేర్చుకుందాం, మరింత దేవుని జ్ఞానం తెలుసుకుందాం. ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోని షేర్ చేస్తూ ఉండండి. ప్రభు చిత్తమైతే మనం మరొక ఎపిసోడ్ అందరం కలుద్దాం. అందరికీ వందనాలు.